మనకి సామ్సంగ్ GM1 సెన్సార్ కూడా 48 మెగాపిక్సెల్ వరకు కెమెరాని సపోర్ట్ చేయదు. 48 మెగాపిక్సెల్ వరకు ఇమేజ్ని అయితే ప్రొడ్యూస్ చేయగలదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా మీ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, సంక్రాంతి తర్వాత నుండి మన ఛానల్లో అయితే టెక్ న్యూస్ రాబోతుంది. సో ప్రతిరోజు జరిగిన ఇంపార్టెంట్ టెక్ న్యూస్ అంతటిని ఆ రోజు ఈవినింగ్ మీకు అయితే 5 మినిట్స్లో అందిస్తాను. సో మన టెక్ న్యూస్ 5 నిమిషాలు ఉండబోతుంది స్టార్టింగ్లో అయితే. సో 5 మినిట్స్లో కవర్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే దాని గురించి మన టెక్ న్యూస్లో చెప్పి డెడికేటెడ్గా డీటెయిల్గా మరొక వీడియో అవసరం అనుకుంటేనే వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇంకా అంత డీటెయిల్గా కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఆ న్యూస్ ఇంపార్టెంట్ అనుకుంటే డెడికేటెడ్ వీడియో వస్తుంది, లేదా మీకు టెక్ న్యూస్లోనే ఆ న్యూస్ అయితే కవర్ అయిపోతుంది. సో ప్రతిరోజు సాయంత్రం అయితే మన టెక్ న్యూస్ వస్తుంది. మనం ముందు మీకు అవసరం అనుకుంటే 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం మనం టెక్ న్యూస్ని అయితే తీసుకెళ్దాం. ఎందుకంటే 10 మినిట్స్ పైన వీడియో చూసినా వాచ్ టైం 4 to 5 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అంటే వ్యూవర్స్ ఎక్కువ 4 to 5 మినిట్స్ మాత్రమే వీడియో చూస్తున్నారు. దాదాపుగా ఫార్వర్డ్ చేస్తూ స్కిప్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన న్యూస్ని అయితే వెతుక్కుంటారు. సో ప్రతి న్యూస్ వాళ్ళకైతే అవసరమని నేను అనుకోవట్లేదు. సో అందుకే ఇంపార్టెంట్ టెక్ న్యూస్ అంతటినీ 5 మినిట్స్లో కవర్ చేస్తాను. బాగా ఇంపార్టెంట్ అయిన న్యూస్ గురించి సపరేట్గా వీడియో అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, టెక్ న్యూస్ అయితే త్వరలో వస్తుంది. ఆస్క్ టెక్ 24 సిరీస్ లాగే మన టెక్ న్యూస్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సో ఈరోజు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. And first question, Fanikumar Kodali, when can we expect Redmi Note 7 and will there be a major difference between Redmi Note 7 and Redmi Note 7 Pro? So Redmi Note 7 ఫిబ్రవరిలో ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో రెండింటి మధ్య మేజర్ డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. కెమెరా డిపార్ట్మెంట్లో Redmi Note 7 Proలో బెటర్ సెన్సార్ ఉంటుంది. సోనీ IMX586 సెన్సార్, ఇది Honor V20లో యూజ్ చేసిన కెమెరా సెన్సారే. సో నిజానికి ఇదే నిజమైన 48 MP సెన్సార్. సో Note 7 Pro డెఫినెట్గా బెటర్గా ఉండబోతుంది. అండ్ Note 7 Pro ఫిబ్రవరిలో అయితే ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శివ పోకో F1 ఇప్పుడు తీసుకోవచ్చా? సో పోకో F1 డెఫినెట్గా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. మంచి కెమెరా, మంచి ప్రాసెసర్, 20,000 బడ్జెట్ రేంజ్లో ఇప్పటికీ కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బొన్గాల మహేష్ బ్రో, Realme 2 Pro మొబైల్లో పై అప్డేట్ ఎప్పుడు వస్తుంది బ్రో? సో వాళ్ళైతే న్యూ ఇయర్లో అన్నారు 2019లో. సో అఫీషియల్గా వాళ్ళ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఒకసారి అయితే మీకోసం నేను ట్విట్టర్లో వాళ్ళకైతే అడిగి చూస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విఘ్నేష్ ఉడుపా, బ్రో పోకో F1 స్టేబుల్ పైలో Gcam నైట్ సైట్ వర్క్ అవ్వట్లేదు బ్రో, ఎప్పుడు వర్క్ అయింది ప్లీజ్ టెల్ మీ. సో అవును, పోకో F1 స్టేబుల్లో నైట్ సైట్ అయితే వర్క్ అవ్వట్లేదు, ల్యాగ్ అవుతుంది. సో బెటాలో మాత్రం పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. సో ఎప్పుడు వర్క్ అవుతుందో ఇప్పుడే చెప్పలేం. డెఫినెట్గా కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి. స్టేబుల్ వర్షన్లో కూడా మనకి Gcam నైట్ సైట్ వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీరు వెయిట్ చేయలేకపోతే మాత్రం మీరు బేటాకి రావచ్చు. సో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. స్టేబుల్ కంటే బేటానే స్టేబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వినీల్ ఆరేపల్లి, మీకు మ్యారేజ్ అయిందా బ్రో, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో వినీల్, నాకు మ్యారేజ్ అయింది. సో చాలాసార్లు ఆన్సర్ చేశాను. అండ్ నెక్స్ట్, యూట్యూబ్ టుడే న్యూ మొబైల్ కొనాలనుకుంటున్నా 6 Pro, బట్ నేను ఏది తీసుకోవటం బెటర్ ఆర్ వెయిట్ ఫర్ 7 విచ్ ఈస్ బెస్ట్? సో మీరు 7 వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత మనకి క్లియర్గా తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్ టుడేనే అడిగారు, యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి బెస్ట్ సెల్ఫీ కెమెరా మొబైల్ చెప్తారా? మీరు బడ్జెట్ చెప్పలేదు. సో పైన అడిగిన క్వశ్చన్ బట్టి చూస్తే మీది 15 to 20,000 ఆ రేంజ్ అనుకుంటే, 20,000 ఉంటే మీరు పోకో F1 తీసుకోవచ్చు. సో లేదా Redmi Note 7 Pro వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. ఎలాగూ మనకి ఒక 1 మంత్లో అయితే అవి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాగసాయి బ్రో, ప్రజెంట్ మొబైల్లో Max Pro M2 ఆర్ Note 6 Pro ఏది తీసుకోవచ్చు, లేకపోతే Redmi Note 7 వచ్చే వరకు వెయిట్ చేయమంటారా? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో రెండిట్లో Max Pro M2 బెటర్, కానీ మీరు Redmi Note 7 వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హరి గణేష్, Snapdragon 660 వర్సెస్ 710 వర్సెస్ Kirin 710 వర్సెస్ Helio P60 వర్సెస్ Helio P70. Snapdragon 710. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ మొబైల్ అండర్ 6K అండ్ 7K. 6Kలో Redmi 6K, 7K వరకు ఉంటే ఇంకో 500 యాడ్ చేసుకొని లేదా ఆఫర్లో మీరు Realme C1 తీసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చవడం కర్ణాకర్, MI A2లో Gcam ఇన్స్టాల్ చేయొచ్చా అండ్ MI A2 వర్సెస్ Max Pro M2 ఆల్రౌండ్. సో MI A2లో Gcam ఇన్స్టాల్ చేయొచ్చు. సో రెండిట్లో ఏది బెస్ట్ అంటే మీ కెమెరా మీ ప్రయారిటీ అయితే MI A2. సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నింటిలో కూడా Max Pro M2 బెస్ట్గా ఉంటుంది. అండ్ CH పండు, వైడ్ వైన్ L1 సపోర్ట్
అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, సెట్టింగ్స్ ఏంటి ఒక వీడియో చేయండి, చాలామందికి తెలియదు, ఇప్పటి వరకు తెలుగులో ఎవరు చేయలేదు. డెఫినెట్గా చేస్తాను సిహెచ్ పండు. సో వైడ్ వన్ L1 సపోర్ట్ అనేది మనకి అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి మీడియా స్ట్రీమింగ్ సైట్స్లో మనం హెచ్డీలో కంటెంట్ని స్ట్రీమ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే దీనికోసం చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కార్తిక్ కొల్లిపారా, అన్న స్నాప్డ్రాగన్ 660లో 48 MP కెమెరా సపోర్ట్ అవ్వదు కదా, ఎలా వాడారు రెడ్మీ నోట్ 7లో? సో నిజానికి దీని మీద చాలా వీడియోస్ వస్తున్నాయి, నేను కూడా చాలా సెర్చ్ చేశాను ఇంటర్నెట్లో. సో వాళ్ళు స్నాప్డ్రాగన్ 660 అయితే మన అందరికీ తెలుసు మ్యాక్సిమం 25 MP వరకే సింగిల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు అలాంటిది 48 MP ప్లస్ 5 MP అని వాళ్ళైతే స్పెక్స్లో చెప్పారు. సో 48 MP రెజల్యూషన్లో వాళ్ళు ఇమేజ్ని అయితే ఇంటర్పోలేట్ చేస్తారు. సో అది నిజంగా చెప్పాలంటే అది నిజమైన 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే కాదు, 12 MPA. మనకి సామ్సంగ్ GM1 సెన్సార్ కూడా 48 మెగాపిక్సెల్ వరకు కెమెరాని సపోర్ట్ చేయదు, 48 మెగాపిక్సెల్ వరకు ఇమేజ్ని అయితే ప్రొడ్యూస్ చేయగలదు. సో వీళ్ళు ఇదంతా పిక్సెల్ బిండింగ్ టెక్నిక్ని ఉపయోగించి 48 మెగాపిక్సెల్ ఇమేజ్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇది నిజమైన 48 MP ఇమేజ్ అయితే కాదు, ఇంటర్పోలేటెడ్ ఇమేజ్. కాకపోతే డీటెయిల్స్ బెటర్గా ఉంటాయి, లో లైట్లో కూడా ఇమేజెస్ బ్రైట్గా తక్కువ నాయిస్తో వస్తాయి. సో నిజమైన 48 MP కాకపోయినప్పటికీ బెటర్ క్వాలిటీ 12 మెగాపిక్సెల్ ఇమేజ్ని అయితే ఈ స్నాప్డ్రాగన్ 660 సామ్సంగ్ GM1 సెన్సార్తో కూడిన రెడ్మీ నోట్ 7 అయితే ప్రొడ్యూస్ చేయగలదు. సో వన్ వర్డ్లో చెప్పాలంటే రెడ్మీ నోట్ 7లో ఉంది నిజమైన 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే కాదు, కాకపోతే 48 మెగాపిక్సెల్తో ఇమేజ్ని అయితే ప్రొడ్యూస్ చేయగలదు. సో క్వాలిటీ డీటెయిల్స్ అయితే నార్మల్ 12 MP కంటే బెటర్గా ఉంటాయి. సో నిజమైన 48 MP కెమెరా అయితే, నిజమైన 48 MP కెమెరాని సపోర్ట్ చేసే సెన్సార్ అయితే ఇంకా డీటెయిల్గా ఉండేది, కెమెరా ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. అది మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో ఉంటుంది. సో రెడ్మీ నోట్ ప్రోలో వాళ్ళు స్నాప్డ్రాగన్ 660 బదులు స్నాప్డ్రాగన్ 675 వాడే అవకాశం ఉంది. ఎందుకంటే 675 మాత్రమే 48 మెగాపిక్సెల్ కెమెరాని సపోర్ట్ చేస్తుంది. అండ్ 710 స్నాప్డ్రాగన్ 710 కూడా 48 MP కెమెరాని సపోర్ట్ చేయదు, అది కూడా 35 మెగాపిక్సెల్ వరకే సపోర్ట్ చేస్తుంది. సో మనకి రెడ్మీ నోట్ ప్రోలో స్నాప్డ్రాగన్ 675 ఉండే అవకాశం ఉంది. అండ్ సెన్సార్ని ఆల్రెడీ వాళ్ళే అనౌన్స్ చేశారు, సోనీ IMX586 సెన్సార్. ఇది నిజమైన 48 MP సెన్సార్. సో ఈ కాంబినేషన్తో రెడ్మీ నోట్ 7 ప్రోలో రియల్ 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ జీ, అసస్ మ్యాక్స్ ప్రైమ్ 2 తీసుకున్నాను, యూట్యూబ్ వీడియోస్ ప్లే చేస్తుంటే వీడియో వస్తుంది కానీ సౌండ్ రావడం లేదు, హెడ్ ఫోన్స్లో వింటే వస్తున్నాయి, ప్రాబ్లం ఏంటి బ్రదర్? సో మీరు ఒకసారి ఫ్యాక్టరీ రీసెర్చ్ చేసి చూడండి, సాల్వ్ అవ్వకపోతే వెంటనే సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెంకట్ నాగరాజన్, రెడ్మీ నోట్ 7 కాస్ట్ చెప్పన్నా, హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ వెంకట్, నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో రెడ్మీ నోట్ 7 కాస్ట్ చైనాలో అయితే 332 GB వేరియంట్ 10,000 ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే, ఆ లెక్కన ఇండియాకి వచ్చేసరికి డెఫినెట్గా ఒక 1000 లేదా 2000 పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 12,000 వరకు ఉండొచ్చు 332 GB వేరియంట్ నోట్ 7ది. సో ఒకవేళ 10,000కి వస్తే అది మనకి ఇంకా బెటర్, కానీ ఒక 2000 అయితే పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పవన్ కుమార్ బొల్లి, బ్రో ప్లీజ్ టెల్ అబౌట్ సామ్సంగ్ M series వెన్ ఇట్ కమ్స్ అండ్ హౌ మచ్ ఇట్ ఈస్, షెల్ ఐ వెయిట్ ఫర్ దట్ ఫోన్ ఆర్ నాట్? సో మీకు M series గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో మీరు చూడొచ్చు. కానీ ఈ M series ఎప్పుడు వస్తుందో అయితే తెలియదు, ఒక 2-3 months పట్టచ్చు. మీరు సామ్సంగ్ ఫ్యాన్ అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ పాదం, మీ సొంత ఊరు ఏంటి బ్రో? సో మాది సొంత ఊరు అయితే కరీంనగర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తరుణ్ గేమింగ్ వరల్డ్, రెడ్మీ నోట్ 7 సేమ్ స్పెక్స్తో లాంచ్ చేస్తారా, ఏమైనా చేంజెస్ ఉంటాయన్న? రియల్మీ 3 ఎక్స్పెక్టింగ్ స్పెక్స్. సో రెడ్మీ నోట్ 7ను సేమ్ స్పెక్స్తో లాంచ్ చేయొచ్చు, లేదా దాని బదులు నోట్ 7 ప్రోని రెడ్మీ నోట్ 7గా తీసుకురావచ్చు ఇండియాకి అయితే. సో పెద్ద చేంజెస్ అయితే ఏం ఉండవు. అయితే రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రో రెండు ఇండియాకి వస్తాయి. ఒకవేళ రెడ్మీ నోట్ 7 రాని పరిస్థితుల్లో రెడ్మీ నోట్ 7 ప్రోనే రెడ్మీ నోట్ 7గా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను అనుకోవడం రెండు కూడా ఇండియాకి వస్తాయి. అండ్ రియల్మీ 3 ఎక్స్పెక్టింగ్ స్పెక్స్, మీడియాటెక్ P90 అంటున్నారు, 48 MP కెమెరా అంటున్నారు. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే మన రెడ్మీ నోట్ 7 సిరీస్ని ఎదుర్కోవాలంటే సో ఆ రేంజ్ స్పెక్స్తో అయితే రియల్మీ 3 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దూత వెంకటేష్ బిట్టు, 660 వర్సెస్ 710 వర్సెస్ హీలియో P70 విచ్ ఈస్ బెటర్? 710 కిరిన్ 710 స్నాప్డ్రాగన్ 710? స్నాప్డ్రాగన్ 710 అయితే స్నాప్డ్రాగన్ 710, ఒకవేళ కిరిన్ 710 అయితే నా పిక్ స్నాప్డ్రాగన్ 660. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాయి గోపి, హాయ్ బ్రో, మ్యాక్స్ ప్రైమ్ 2 పర్చేజ్ చేయనా ఆర్ వెయిట్ ఫర్ రెడ్మీ నోట్ 7? వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి, తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వీక్ ఆస్క్ టెక్ 24 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీ క్వశ్చన్స్ ఏమైనా పిక్ చేయకపోతే నెక్స్ట్ వీక్ అడగండి, డెఫినెట్గా పిక్ చేస్తాను. అండ్ సంక్రాంతి తర్వాత నుండి అయితే ప్రతిరోజు మన ఛానల్లో
5 minutes టెక్ న్యూస్ అయితే వస్తుంది. ఎప్పటిలాగే మీ సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.